రచయిత సాయి మాధవ్ బుర్రా పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన పేరే జపిస్తుంది. సంక్రాంతి సినిమాలు గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 కోసం రాసిన మాటలే అందుకు కారణం. ఆ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ సాయి మాధవ్ అదిరిపోయే సంభాషణలు ఇచ్చాడని మెచ్చుకుంటున్నారు. ఈ 2 సినిమాల కంటే ముందే సాయి మాధవ్ తనేంటో నిరూపించుకున్నాడు. కానీ ఒకేసారి కీలకమైన ఈ 2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో సాయి మాధవ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన చేతికి మరో కీలకమైన ఆఫర్ అందినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ ఆయనతో తన కాటమరాయుడు సినిమాకి మాటలు రాయించుకుంటున్నాడట. ఇప్పటికే ఆ సినిమా చాలా వరకు షూటింగ్ అయింది. అయితే సంభాషణల విషయంలో మాత్రం ఆయన ఇంకా ఫుల్లుగా సంతృప్తికరంగా లేడట. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో సాయి మాధవ్ లాంటి రచయిత సంభాషణలు రాస్తేనే బాగుంటుందనేది పవన్ అభిప్రాయం అట. అందుకే ఆయన కబురు పెట్టి మిగిలిన సన్నివేశాల కోసం సంభాషణలు రాయించుకుంటున్నాడట. పవన్ చిత్రాలకి సాయి మాధవ్ మాటలు రాయడం కొత్తేం కాదు. ఇది వరకు గోపాలతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా ఆయనే మాటలు అందించాడు. ఆ మాటలు పవన్ కళ్యాణ్ కి చాలా బాగా నచ్చాయట. అప్పటి నుంచే మళ్ళీ ఆయనతో పనిచేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట. ఆ మేరకు ఇటీవల కబురు పెట్టి కాటమరాయుడు ఆఫర్ కట్టబెట్టినట్టు తెలుస్తుంది. అంటే కాటమరాయుడులో పవన్ మాటలు అదిరిపోనున్నాయన్నమాట.